నంద్యాల పట్టణ చింతకుంటలోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి ఆధ్వర్యంలో జ్యేష్ఠ మాసం శుక్రవారం ద్వాదశి పర్వదినం పురస్కరించుకుని మాతలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన లలిత సహస్రనామాల స్తోత్ర పారాయణం చేశారు. పారాయణం అనంతరం మాతలు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. కుంకుమ పూజ అనంతరం లక్కీ డిబి ద్వారా ఒకరిని ఎంపిక చేసి వారికి అమ్మవారి శేషవస్త్రం మరియు అమ్మవారి ప్రసాదం తాంబూలం ఆలయ పూజారి ఆశీర్వచనంతో బహుకరించారు. తదనంతరం అమ్మవారికి ముడుపులు కట్టారు. ఈ కార్యక్రమం నందు దేవాలయ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ వడ్లగట్ట రాజన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్నాల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి భారతాల రాజసాగర్, మహిళా సభ్యులు వడ్నాల లత, భారతాల గీత, వనజ, మన్యశ్రీ, గంగమ్మ, అర్చకులు నరేష్ తదితరులు పాల్గొన్నారు. బాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూలచంద్రాయ నమః, హేరంభాయ నమః, స్కందపూజాయ నమః, శ్రీమహాగణాధిపతే నమః. షోడశనామ పూజాం సమర్పయామి. అదా నానావిధ పరిమళపుష్పాక్షంతం సమర్పయామి. నమస్కరోమి. వామనాయ నమః, శ్రీధరాయ నమః, రుద్రాయ వాసుదేవాయ నమః, అనిరుద్ధాయ పురుషోత్తమాయ మదోక్షాయ నమః, అత్యమంత్రాయ శ్రీహరే శ్రీకృష్ణాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. రెండు అక్షంతాలు తీసుకుని వాసన చూసి ఎడమ భుజం పైకి వెనుక వేసుకోండి. ఓం ఉత్తిష్టంతో భూత విచారే భుంభాగః ఏతే స్మృతినే బ్రహ్మ కర్మ సమారవే. ప్రాణాయామం చేయండి. 3 సార్లు గాలి తీసుకుంటూ వదిలేయండి. ఓం భువః ఓం శువః మహాంజనః తపః ఓం దత్తం దత్తవిదో వరేణ్యం. ఓం యజ్ఞోపవేతం పరమపవిత్రమదావదే రత్తాద్యం రత్తాద్ ఆయుష్యం ప్రజ్ఞోగతం బలవస్తుతేజ శ్రీమహాగణాధిపతే నమః. యజ్ఞోపవీతేన అక్షతాన్ సమర్పయామి. గంధం పసుపు కుంకుమ వేసి శ్రీమహాగణాధిపతే నమః. గంధద్వారాం పురాదర్శాం నిత్యపుష్టింకరేణే ఈశ్వరైకం సర్వభూతానాం త్రాహిమోపక్వేత్ర్యం శ్రీమహాగణాధిపతే నమః. గంధం సమర్పయంతోస్పరే దివ్యశే చందనం సమర్పయామి. సమర్పయామి. పుష్పమాలాం సమర్పయామి. మల్లికాది సుగంధి మాలాచలి పుష్పాన్ పూజార్థం పరిగృహాం శ్రీమహాగణాధిపతే నమః. దానికేన పుష్పమాలాం సమర్పయామి. పుష్పై పూజయామి. నక్షత్రం తీసుకొని పువ్వులు తీసుకొని వందే ముకుంద ప్రియం శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి శ్రీ ధనలక్ష్మీ అదః నమస్తే మస్తమాహే శ్రీపీఠే శంఖచక్రగదాస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదాయకే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే. శ్రీ మహాధనలక్ష్మీ ఆవాయామి. ఆచనం సమర్పయామి. ధ్యాయామి. జ్ఞానం సమర్పయామి. మరి నక్షత్రం తీసుకొని సాంగం దాయ సంతమాయ పుష్పవార్తమేతస్య శ్రీ మహాధనలక్ష్మీ పూజయామి. చంచలాయ నమః. ధానుం పూజయామి. కమలాయ నమః. కంఠం పూజయామి. ఓంకాచాయనే నమః. నాభిం పూజయామి. జగన్మాత్రే నమః. జఠరం పూజయామి. విశ్వవల్లభాయ నమః. పశ్చస్థలం పూజయామి. ఓం కమలవాసిన్యే నమః. నేత్రత్రయం పూజయామి. శ్రీ నమః. శిరః పూజయామి. శ్రీ మహాధనలక్ష్మే నమః. సర్వంగాని పూజయామి. ఉత్తమ వేసి నమస్కారం చేసుకోండి. మరి కొన్ని అక్షరాలు తీసుకోండి. ఓం ఆద్యలక్ష్మే నమః. ఓం విద్యాలక్ష్మే నమః. ఓం సౌభాగ్యలక్ష్మే నమః. అమృతలక్ష్మే నమః. కామలక్ష్మే నమః. సత్యలక్ష్మే నమః. భోగ్యలక్ష్మే నమః. యోగలక్ష్మే నమః. అత శ్రీ మహాలక్ష్మీ అంబమంగళం భ్రమరాంబమంగళం అంబమంగళం భ్రమరాంబమంగళం పరమశివుని హృదయరాణి గౌరీ మంగళం పరమశివుని హృదయరాణి గౌరీ మంగళం జనని మంగళం
మంగళం జగజ్జనని మంగళం జనని మంగళం జగజ్జనని మంగళం ముల్లోక సంచారిణి అమ్మ మంగళం ముల్లోక సంచారిణి అమ్మ మంగళం శక్తి మంగళం శివ శక్తి మంగళం శక్తి మంగళం శివ శక్తి మంగళం అర్ధనారీశ్వరి గౌరీ మంగళం అర్ధనారీశ్వరి గౌరీ మంగళం లలిత మంగళం శుభచరిత మంగళం లలిత మంగళం శుభచరిత మంగళం శ్రీ త్రిపుర సుందరీ దేవి మంగళం శ్రీ త్రిపుర సుందరీ దేవి మంగళం అంబ మంగళం జగదంబ మంగళం అంబ మంగళం జగదంబ మంగళం మంగళారూపిణి గౌరీ మంగళం మంగళారూపిణి గౌరీ మంగళం మంగళారూపిణి గౌరీ మంగళం ఓం విష్ణుభ్యే నమః ఓం విద్యాయ నమః సర్వభూతహితప్రదాయ నమః శ్రద్ధాయ నమః ఓం విబుద్ధ్యే నమః సురభ్యే నమః ఓం పరమాత్మికాయ నమః ఓం వాచే నమః ఓం పద్మాలాలాయ నమః ఓం పద్మాయ నమః ఓం శృతయే నమః ఓం స్వహాయ నమః ఓం స్వదాయ నమః ఓం సుధాయ నమః ఓం ధన్యాయ నమః ఓం హిరణ్మయే నమః ఓం లక్ష్మే నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం వివాహవర్యే నమః ఆదిత్యే నమః ఓం నిత్యే నమః ఓం దీప్తాయ నమః ఓం వసుధాయ నమః ఓం వసుధారిణ్యే నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు సమీపంలో సూర్య ధన్వంతరి ధనలక్ష్మి సమేత దేవాలయం కలదు. ఈ దేవాలయం దాదాపుగా 10 సంవత్సరాల నుండే ప్రారంభించారు. కానీ భక్తుల సహకారంతో ఇంత పెద్ద ఎత్తున నిర్వహణ చేయడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు, ప్రతి ఆదివారం పల్లకి సేవ అనే కార్యక్రమాలు ఉచితంగా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ముడుపు కట్టడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము. చాలామందికి వారి వారి కోరికలు నివేదించుకొని వారికి మాకు సక్సెస్ అయిన మేము అనుకున్న కోరికలు నెరవేరాయని చెప్పేసి అందరూ ఆనందంగా వ్యక్తం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ధనలక్ష్మికి సంబంధించినటువంటి వాహనమైనటువంటి గుడ్లగూప ప్రతి నిత్యం ఈ దేవాలయానికి రావడము వెళ్ళడం అనేటువంటిది అది మనం అందరం అదృష్టంగా భావించవచ్చు. ప్రతి ఆదివారం అనేటువంటి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడిని దర్శించుకోవడానికి భక్తులు రోజు రోజుకు పెరుగుతున్నారని చెప్పేసి మేము చెబుతున్నాము. ఇదే విధంగా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్ని విజయవంతం చేయాలంటే భక్తుల సహాయ సహకారాలు తప్పనిసరిగా అవసరం అని మేము విన్నవించుకుంటున్నాము. భక్తులు ముందుకొచ్చి ఈ దేవాలయానికి వస్తు రూపేణ ధన రూపేణ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. ఓం నమో భగవతే వాసుదేవాయ.